ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పాటిఫిక్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే GPT-5. మనకి ఆల్రెడీ GPT-3.5, GPT-4 గురించి వినడం జరిగింది. కానీ ఇప్పుడు GPT-5 వచ్చేసి AI వరల్డ్ ని మార్చేస్తుంది. ఈ వీడియోలో GPT-5 అంటే ఏంటి, GPT-4 కి ఎలా డిఫరెంట్, మరి రియల్ లైఫ్ లో మనం ఎలా యూజ్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో కంప్లీట్ గా తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం GPT-5 గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ GPT అంటే ఏంటిదో తెలుసుకుందాం ఒకసారి. GPT అంటే జనరేటివ్ ప్రీ ట్రైనింగ్ ట్రాన్స్ఫార్మర్. సింపుల్ గా చెప్పాలంటే కంప్యూటర్ ని నేచురల్ లాంగ్వేజ్ లో మనం చెప్పిన లాంగ్వేజ్ ని అర్థం చేసుకుని మనకి నేచురల్ లాంగ్వేజ్ లోనే రిప్లై ఇస్తుంది. సో ఇప్పుడు GPT-5 లో కొత్తగా ఏముందో తెలుసుకుందాం. కీ ఇంప్రూవ్మెంట్స్. సో ఫస్ట్ ఏంటంటే బెటర్ అండర్స్టాండింగ్, అంటే లాంగ్ కన్వర్సేషన్ లో కాంటెక్స్ట్ ని బాగా గుర్తుంచుకుంటుంది. నెక్స్ట్ మల్టీ మోడల్ స్కిల్స్, అంటే టెక్స్ట్ ప్లస్ ఇమేజెస్ ప్లస్ ఆడియో ప్లస్ వీడియోని హ్యాండిల్ చేయగలదు అన్నమాట. సో నెక్స్ట్ రీజనింగ్ పవర్, అంటే కంప్లెక్స్ ప్రాబ్లమ్ కి డీప్ లాజిక్ సొల్యూషన్ ఉంటుంది అన్నమాట ఇందులో. నెక్స్ట్ మెమరీ అప్గ్రేడ్, అంటే కంటిన్యూస్ మెమరీ, అంటే ఏంటంటే మల్టిపుల్ సెషన్స్ లో కూడా ఫాస్ట్ కాంటెక్స్ట్ ని గుర్తుంచుకుంటుంది అన్నమాట. నెక్స్ట్ స్పీడ్ అండ్ అక్యురసీ, అంటే GPT-4 కన్నా ఫాస్ట్ అండ్ అక్యురేట్ గా వర్క్ చేస్తుంది అన్నమాట GPT-5. సో ఇప్పుడు GPT-4 కి GPT-5 కి ఉన్న డిఫరెన్స్ చూద్దాం. ఫస్ట్ కాంటెక్స్ట్ లెంత్. GPT-4 లో మాక్సిమం 32,000 టోకెన్స్ వరకు మాత్రమే కన్వర్సేషన్ ని హ్యాండిల్ చేయగలదు. కానీ GPT-5 లో 2 lakhs ప్లస్ టోకెన్స్ వరకు కాంటెక్స్ట్ ని గుర్తుంచుకొని కన్వర్సేషన్ ని కంటిన్యూ చేయగలదు. అంటే చాలా పెద్ద కన్వర్సేషన్ లో కూడా డీటెయిల్స్ ని మర్చిపోకుండా రెస్పాండ్ చేస్తుంది. సో మల్టీ మోడల్. నెక్స్ట్ మల్టీ మోడల్. GPT-4 లో మల్టీ మోడల్ ఫీచర్స్ లిమిటెడ్ గా ఉన్నాయి. మోస్ట్లీ టెక్స్ట్ బేస్డ్, కానీ GPT-5 లో అడ్వాన్స్ మల్టీ మోడల్ సపోర్ట్ ఉంది. అంటే టెక్స్ట్, ఇమేజెస్ అండ్ ఆడియో, వీడియో అన్ని హ్యాండిల్ చేయగలదు. సో నెక్స్ట్ రీజనింగ్. GPT-4 లో రీజనింగ్ గుడ్ లెవెల్ లో ఉంది, కానీ GPT-5 లో ఉమెన్ లెవెల్ రీజనింగ్ ఉంటుంది. కంప్లెక్స్ లాజిక్ ప్రాబ్లం కూడా ఈజీగా సాల్వ్ చేస్తుంది. సో నెక్స్ట్ మెమరీ. GPT-4 లో లాంగ్ టర్మ్ మెమరీ లేదు, అంటే ప్రీవియస్ సెషన్ లో చెప్పిన విషయాలు మళ్ళీ గుర్తుండవు. కానీ GPT-5 లో లాంగ్ టర్మ్ కన్వర్సేషన్ మెమరీ ఉంది, అంటే మల్టిపుల్ సెషన్ లో కూడా మనం చెప్పిన డీటెయిల్స్ గుర్తుంచుకుంటుంది. ఫ్రెండ్స్, GPT-5 AI వరల్డ్ లో మనకు ఒక నెక్స్ట్ లెవెల్ టూల్. మనం ఎలా యూజ్ చేసుకుంటామో అది బేస్డ్ ఆన్ మీరు యూజెస్ బట్టి ఉంటుంది. సో ఇది సూపర్ హెల్ప్ఫుల్ గా ఉంటుంది ఈ టూల్. సో మీరు GPT-5 ని ట్రై చేశారా? నాకు కమెంట్స్ లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.